మనం వాడి పక్కన పడేసిన బ్రష్లతో మన ఇల్లు అన్నది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అంటే టైం అన్నది చాలా సేవ్ చేసుకోవచ్చు అండి. అలాగే మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి ఈ టిప్స్ అన్నది. మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి, చాలామందికి ఉపయోగపడతాయి. ముందుగా మనం వాడి పక్కన పెట్టుకున్న బ్రష్లు అనేది మీరు తెచ్చుకోండి. చిన్నపిల్లలు వాడే బ్రష్లు అయితే ఇంకా అసలు కొత్తవి తీసుకొచ్చి ఉన్నట్టుగానే ఉంటాయి అన్నమాట. వాళ్ళు చిన్న పళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు సరిగ్గా రుద్దరు. ఆ బ్రష్లు అయితే ఇంకా మనకి బాగా యూజ్ అవుతాయండి. అలాంటి బ్రష్ ఒకటి తీసుకొని పైన కొద్ది కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కట్ చేసుకోండి, మొత్తం కాదు, ఒక చివరి భాగం అన్నది కట్ చేయండి. కొంచెం పొట్టివి అవ్వాలి మనకు. అవి ఇలా పొట్టి అవ్వడం వలన మనకు ఉపయోగం ఏంటంటే, మన ఇంట్లో మెస్ డోర్లు ఉంటాయి చూసారా, మెస్ అంటే డోర్స్ కాకుండా మెస్సులు ఉంటాయి. ఆ మెస్సులు చివరి భాగం అన్నది మనం క్లాత్తో పెట్టి తుడుస్తాం. అవి ముందు వైపు ఉన్నంత వరకే క్లీన్ అవుతాయి, కానీ లోపల భాగంలో మన చెయ్యి అన్నది దూరదు, క్లాత్ కూడా దూరదు. అలాంటప్పుడు ఈ బ్రష్ తీసుకొని ఆ చివరి భాగం కట్ చేశారంటే ఆ సన్నగా ఉన్న పళ్ళు అన్నది ఆ లోపలికి వెళ్ళి మీకు చిన్న మట్టి కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసుకొని వస్తుందండి. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. అలా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాల్లోకి ఇలా సన్నగా ఉన్న బ్రష్ మనం కట్ చేసుకున్నదే దూరుద్ది, ఇంకా వేరేదన్నది అందులో దూరదు. అప్పుడు మట్టి మనకి క్లీన్గా అయిపోద్దండి, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, వెంటనే క్లీన్ అయిపోద్ది అన్నమాట, సెకండ్లో క్లీన్ అయ్యిద్ది, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కిటికీ డోర్లు ఉంటాయి చూసారా, ఆ డోర్లు కూడా మన చెయ్యి అన్నది పట్టదండి. అలాంటప్పుడు క్లాత్తో తుడుస్తాం కదా, కొంతవరకే మురికిపోయిద్ది క్లాత్కి కూడా. బ్రష్ తీసుకొని ఈ విధంగా మీరు చేశారంటే ఆ లోపల సైడ్ సన్న సన్న రంధ్రాల్లో దూరిపోయిన మట్టి కూడా మీకు ఈజీగా క్లీన్ అయిపోద్ది. అలాగే ప్లగ్ బాక్స్ కూడా అండి, పై భాగంలో సన్నగా ఉంటుంది చూసారా, అలా సన్నగా ఉన్నది మనం క్లీన్ చేయలేము. ఈ బ్రష్తో అనుకోండి, మీరు జస్ట్ ఇలా అంటే చాలు మొత్తం క్లీన్ అయిపోయి తెల్లగా వచ్చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత షింక్ ఉంటుంది చూసారా, వాష్ బేసిన్ కానీ షింక్ కానీ ఆ చివర ఉన్న కార్నర్లో మనం చేయి పెట్టి రుద్దినా కానీ ఏం చేసినా కానీ మట్టి అన్నది పోదండి. ఇలా బ్రష్ పెట్టి మీరు రుద్దండి, ఆ బ్రష్కు ఉన్న సన్నటి రంధ్రాలు ఆ లోపలికి వెళ్ళి చాలా నీట్గా చేసుకొని వస్తుందండి. మనం చెయ్యి కూడా పెట్టనవసరం లేదు, బ్రష్తో రుద్దితే సరిపోద్ది. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్ అందరికి కూడా. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్రష్ తీసుకోండి. ఈ బ్రష్ అనేది కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి. ఉన్న బ్రష్ల్లో ఎక్కడైతే నేను కాలుస్తున్నానో ఆ భాగంలో మీరు కాల్చండి. బాగా ఒక 2-3 పుల్లల వరకు పడతాయి మనకి. అంటే కొంచెం బ్రష్ గట్టిగా ఉందనుకోండి, వంగాలి కదా, మనకి వంగడానికి టైం పట్టుద్ది అనమాట. మీరు అందుకని కొద్దిగా ఒక 2-3 బ్రష్లు అగ్గిపుల్లలు తీసుకొని కొద్దిగా కాల్చి కత్తెరతో వంచేయండి వెనక్కి. నేను ఎలా అయితే వంచుతున్నానో అలా వెనక్కి వంచండి, రివర్స్. మనకి ఆ బ్రష్ అన్నది ఆ పుల్లలు మనకి బయటికి కనిపించాలి విడివిడిగా, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మీ మిక్సీ జార్లు ఉంటాయి కదా, ఆ జార్ లోపల భాగంలో ఏంటంటే మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దినా కానీ పోవు. ఆ స్క్రూలు ఉంటాయి చూసారా, ఆ స్క్రూలు పక్కన ఉన్న ఆ షార్ప్గా ఉన్నవి కానీ అవి పోవండి. అలాంటప్పుడు మీరు ఈ బ్రష్ తీసుకొని రుద్దారంటే ఆ లోపల ఉన్న, ఇప్పుడు కొబ్బరి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఆ సన్నటి ఉండిపోతాయి కొబ్బరివి, అవి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మూతకున్న రబ్బర్ కూడా అండి, గ్యాస్ కట్ ఉంటుంది చూసారా, అది కూడా మన రబ్బర్ ఎంత రుద్దినా తీసి అస్తమానం పెడితే లూజ్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా బ్రష్తో రుద్దారనుకోండి, స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత మీకు చాలా వరకు మురికి అన్నది పూర్తిగా పోద్దండి. అలాగే చిన్న చిన్న సీసాలు ఉంటాయి, ఆ సీసాల లోపలికి మన చెయ్యి అన్నది దూరదు. అలాంటప్పుడు కూడా ఇలా బ్రష్తో రుద్దుకున్నామంటే, అంటే పచ్చడి జాడీలు, చిన్న పచ్చడి జాడీలు కొద్దిగా వేసుకుంటాం చూసారా, అలాంటి దాంట్లో మనం సబ్బు వేసి నీళ్ళు వేసి ఇలా అనాల్సి వస్తుంది, కానీ చెయ్యి మాత్రం పట్టదు. అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకొని రుద్దితే మీకు అసలు పచ్చడి జాడీ కూడా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్కున్న గ్యాస్ కట్ ఉంటుంది చూసారా, అదన్నది చాలా కష్టంగా మనం రుద్దుతూ ఉంటాం. మురికి అన్నది ఉండకూడదు, కానీ మనం చేయలేం. ఒక్కొక్కసారి క్లాత్ పెట్టి చాలా కష్టంగా తుడవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ బ్రష్ని ఈ విధంగా వంచి మీరు తుడిచారంటే కరెక్ట్గా ఈ బ్రష్ పట్టే అంత సైజే ఉంటుంది. మన ఫ్రిడ్జ్కు ఉన్న గ్యాస్ కట్ అన్నది బ్రష్ ఉన్నంత సైజే ఉంటుంది. చాలా ఈజీగా మురికి వెంటనే వదిలేస్తుందండి. చిన్న చిన్న మట్టిని కూడా బయటికి తీసుకొని వచ్చేస్తాయి. చూడండి, చాలా బాగా ఉపయోగపడతాయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ల్యాప్టాప్ మీకు చూపిస్తున్నాను. ఈ ల్యాప్టాప్ అన్నది
మనం వాడుకునేటప్పుడు మురికి అన్నది ఉండకుండా మనం డైలీ తుడుచుకుంటాం కదండి. ల్యాప్టాప్ ఏది తుడిచినా తుడవకపోయినా ల్యాప్టాప్ మాత్రం తుడుచుకుంటాం డైలీ, ఎందుకంటే మనం పని చేసుకుంటాం కాబట్టి. అది మనం క్లాత్ తీసుకొని కాలిన్ వేసుకోనో ఏదో చేసి తుడుస్తూ ఉంటాం నీట్గా ఉండడం కోసం. అయినప్పటికీ ఆ కీబోర్డు బటన్స్ ఉన్నాయి చూసారా, ఆ బటన్స్ లోపలికి ఈ చిన్న చిన్న మట్టి అన్నది వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు మీరు బ్రష్తో ఈ విధంగా తుడిచారనుకోండి, ఆ చిన్న చిన్న మట్టి అన్నది కూడా లోపలికి వెళ్లకుండా ల్యాప్టాప్ తొందరగా మనకి పాడవదండి. ఎందుకంటే మట్టి లోపలికి వెళితే ల్యాప్టాప్ పాడవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ హోల్స్ ఉన్నాయి చూసారా, స్పీకర్ ఉంటుంది, ఆ స్పీకర్ పక్కన హోల్స్ కూడా ఉంటాయి. అదన్నది మనం దేంతో తుడిచినా మురికి పోదు, మట్టి ఈ బ్రష్తో మాత్రమే మీకు పోతుంది. నేను మీకు జూమ్ చేసి కూడా చూపించాను కదా, ఇప్పుడు చాలా నీట్గా వదిలేస్తుంది బ్రష్తో. సన్నగా ఉన్న ఆ బ్రష్కున్న పుల్లలు మాత్రమే ఈ ల్యాప్టాప్ ఉన్న దాంట్లో హోల్స్లో పడతాయి, ఇంకా ఏది పట్టదు. ఆ తర్వాత మనం హెయిర్ డ్రయర్ ఉంటుంది చూసారా, ఆ హెయిర్ డ్రయర్ కూడా మనం వాడుకుంటాం డైలీ స్నానం చేసినప్పుడు వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాన్ ఉంటుంది చూసారా, హెయిర్ డ్రయర్కి ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్కి ఉన్న ఐరన్ ఇస్తాడు కదా, అది ఆ ఫ్యాన్ ఏమవుతుందంటే మట్టి దాంట్లోకి ఇరుక్కుపోద్ది. లేదా మనం కుంకుడుకాయతో పోసుకొని వచ్చి హెయిర్ డ్రయర్ పెట్టుకున్నా కానీ ఆ కుంకుడుకాయ పిప్ అన్నది అందులోకి వెళ్ళి ఇరుక్కుపోవడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ బ్రష్తో మీరు ఒకసారి ఇట్లా రుద్దారనుకోండి, మనం మన తల పని అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మీరు ఇలా చేశారంటే మీకు హెయిర్ డ్రయర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇది తప్పకుండా ఇప్పుడు మన టిప్స్ అన్నది చాలామందికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఉపయోగపడితే అందరికీ షేర్ చేయండి. ముందు ఒక లైక్ చేయండి, మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి. నేనైతే హెయిర్ డ్రయర్ అనేది వారానికి ఒకసారి తలస్నానం చేసినప్పుడు వాడినప్పుడు ఇదే విధంగా నేను చేస్తూ ఉంటాను. నాకైతే మాత్రం చాలా నీట్గా అనిపిస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. మన ఇంట్లో దువ్వెలు ఉంటాయి కదండి, మనం ఎంత దువ్వుకున్నా అంటే సర్ఫ్ పెట్టి సబ్బు పెట్టి క్లీన్ చేసుకున్నా అస్తమానం పదే మనం వెళ్ళి చేయలేం. అలాంటప్పుడు ఇప్పుడు తలదూకున్నాం అనుకోండి, ఆయిల్ పెట్టి తలదూకుంటే ఆ ఆయిల్ అన్నది ఉండిపోయి మనం బయటికి వెళ్తాం కదా, కొంచెం మట్టి అనేది పడి అది మట్టిలాగా మనకు దువ్వెనకు అంటుకొని ఉండిపోద్ది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బ్రష్ పెట్టి మీరు ఒకసారి ఆ దువ్వెని దువ్వారనుకోండి, సన్నటి రేణువులాగా మనకి పడుద్ది. మీకు చూపిస్తున్నాను చూడండి, అగో చూడండి ఎంత సన్నగా ఉంటుంది. అది మన కళ్ళకు కనిపించదు, బ్రష్ పెట్టి మనం తీస్తేనే కనిపిస్తుంది. అదంతా మన తల మీదకి వెళ్ళిపోద్ది అన్న. మళ్ళీ మనం తల దూకుంటాం చూసారా, ఇప్పుడు హెన్నా పెట్టుకుంటాము, అలాంటప్పుడు కూడా ఆ బ్రష్లోకి ఇరుక్కుపోద్ది అనమాట. ఇలా చెయ్యండి. మన తల దూకునే ప్రతిసారి కాకపోయినా కనీసం 2-3 రోజుల కన్నా ఈ విధంగా చేస్తే దుమ్ము అనేది చాలా వరకు మన తలలోకి చేరకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. ఐరన్ బాక్స్. ఐరన్ అయితే మనకు కావాలనుకున్నప్పుడల్లా పెట్టి తీసి బరా రుద్దుతూ ఉంటాం, అంతే కదండి. కానీ దానికి కింద మనం ఐరన్ చేసే బాక్స్ కింద భాగంలో ఆ బ్రష్ మాత్రమే పట్టేంత గ్యాప్ ఇస్తాడండి. అంతకన్నా మన చేయి కాదు కదా, క్లాత్ కాదు కదా, అసలు ఏది దాంట్లో పట్టదు. మట్టి అన్నది అందులోకి వెళ్ళిపోద్ది, సామాన్యంగా వెళ్ళిపోద్ది మట్టి. అందులోకి వెళ్ళకుండా ఉండాలి అంటే రిపేర్ రాకుండా, ఇప్పుడు మనం చేసే ఈ వీడియో అర్థం ఏంటంటే ఏ ఐటమ్ అన్నది రిపేర్ రాకుండా ఉండాలి అంటే దుమ్ము అన్నది లోపలికి చేరకుండా ఉండాలి. దుమ్ము చేరకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి సన్నగా ఉన్న బ్రషులతో మాత్రమే మనం క్లీన్ చేసుకోగలమండి, చేతులతో చేయలేము, క్లాత్తో కూడా చేయలేము. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను అందుకని ఐరన్ బాక్స్ను కూడా మొత్తం 4 వైపులా హోల్స్ ఇస్తాడు కదా, ఆ హోల్స్ భాగంలో మనం ఒకసారి బ్రష్ పెట్టి రుద్దుకున్నామంటే సన్నగా ఉన్న మట్టి కానీ లేదా ఏమైనా బొద్దింకలు కానీ ఏమైనా దూరినా, ఐరన్ బాక్స్లో బొద్దింకలు కూడా దూరుతాయండి, కావాలంటే గమనించండి. మనం ఐరన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే బొద్దింక బయటకు వస్తుంది. ఆ వేడికి బొద్దింక ఎందుకు ఐరన్ బాక్స్లో దూరుద్ది, నేను చాలాసార్లు గమనించానండి. మీకు గమనించారా?